మే 27వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి సాయంత్రం ఈ 5 తరువాత ఒక స్త్రీ ఎదురు పడుతుంది. తరువాత జరిగేది ఇదే. అయితే మేష శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. రాశి వారికి సాయంత్రం తరువాత ఏ స్త్రీ ఎదురు పడుతుంది, తరువాత మేష రాశి వారికి జరిగేది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా ఆరాటం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ రాశి వారికి చాలా రకాల సమస్యలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. ఇక తొందరపాటు నిర్ణయాలు అనేవి మానేసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం నేర్చుకోండి. అప్పుడు ఇక మీ ఎదుగుదలను కానీ మీకు మంచి పేరు ప్రతిష్టను కానీ ఎవ్వరూ ఆపలేరు. మీ కీర్తి ఇంకాస్త పెరుగుతుంది. సమాజంలో మీకు ప్రస్తుతం ఉన్నదానికంటే ఎక్కువగా కూడా పేరు ప్రతిష్ట కీర్తి అనేవి పెరుగుతాయని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం విషయంలో చూసుకున్నా, అలానే ఆరోగ్యం విషయంలో చూసుకున్నా, ఎలా చూసుకున్నా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక స్త్రీ తప్పకుండా కూడా సాయంత్రం 5 తర్వాత ఎదురు పడుతుంది. అలానే ఆ స్త్రీ యొక్క ఎదురు పడటం వల్ల ఇక ఆ స్త్రీ స్పర్శతో మీకు 100% కూడా జరిగేది ఇదే. దీనిని ఎవ్వరూ కూడా ఆపలేరు అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి గోచారం ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎదురు పడతాయి. ముఖ్యమైనటువంటి పని ఏదైతే ఉందో అది పూర్తవుతుంది. ముఖ్యమైనటువంటి పని పూర్తవడమే కాకుండా కొన్ని ముఖ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారమైన ముఖ్యమైనటువంటి విషయాలు అయినా అన్ని విధాలుగా కూడా బాగుంటూ ఉంటాయి. అదేవిధంగా వీరి జీవితంలో కొన్ని ఏవైతే చాలా గాఢమైనటువంటి కష్టాలు కానీ దరిద్రం కానీ ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో ప్రస్తుతం అయితే అలాంటి వారికి అవన్నీ తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వీరికి గోచారం ప్రకారం అయితే ఈ విధంగా అలాంటి సమస్యలు తొలగిపోయి వీరికి అదృష్టమైన అనేది లభించబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అదృష్ట యోగం వల్ల వీరి యొక్క సమస్యలు అనేవి తొలగిపోయి వీరికి జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్తలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరికి అత్యంత గొప్ప శుభవార్తలే కాదు, వీరికి ఏదైతే ఇదివరకు ఒక పని అనేది మొదలుపెట్టి దానిని మధ్యలో అకారణంగా ఆపివేసి ఉన్నారు, కారణం అనేది లేకుండా ఆపివేసి ఉన్నారు. అలానే ఇక ఏవైనా ఒక చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు ఎదురయ్యి మీకు సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి అనుకుంటే గనక అవన్నీ కూడా మీకు పట్టే అదృష్టం వల్ల తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి.
ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా అయితే ఏ స్త్రీ వల్ల వీరికి అదృష్ట యోగం పడుతుంది, ఏ స్త్రీ వల్ల రాజయోగం పట్టి ధనవంతులుగా మారుతారు అంటే గనక ఆ స్త్రీ ఎల్లవేళలా మీ మంచిని కోరుతుంది. ముఖ్యంగా ఆ స్త్రీ రాకతో పూర్తిగా మీ జీవితం మారిపోతుంది. ఆ స్త్రీ వల్ల ఆమెకున్నటువంటి అదృష్ట యోగం అనేది మీకు 100% కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆమె అదృష్టం అనేది మీరు పొంది, మీ జాతకం అనేది మీరు మార్చుకుంటారు అని గుర్తుపెట్టుకోండి. మీ జాతకంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోయి, ఇక మీ యొక్క లైఫ్ అనేది పూర్తిగా టర్న్ అవుతుంది. మేషరాశి వారికి 100% కూడా ఇలాంటి శుభవార్తలు, టర్నింగ్ పాయింట్స్ అనేవి కొన్ని జరిగే అవకాశం ఉంది. కానీ మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే చాలా సమస్యలు కూడా ఎదురవుతాయి. కనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల మీ యొక్క తలరాతే మారిపోతుంది. మీకు చాలా తెలివి, ధైర్యం ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల అవన్నీ కూడా చెడిపోతాయి. అంటే మీకున్నటువంటి ధైర్యమైన, తెలివైన ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల వాటికి యూజ్ అనేది ఉండదు. కనుక ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే 100% మంచి ఫలితాలను ఇస్తాయి. అలానే వీరు చాలా మంచి వ్యక్తులు. ఎవరికి ఏ ఆపద ఉంది అన్నా వారు వెంటనే ఆదుకునేటటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు. కానీ ఎన్ని రకాల లక్షణాలను, మంచి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వీరికి ఏదో ఒక సమస్య మాత్రం ఎదురు పడుతూనే ఉంటుంది. ఎంత మంచిగా చేసినా, ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం అనేది లేదు అని కూడా ఈ రాశి వారు బాధపడుతూ ఉంటారు. ఫలితం లేకపోగా అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది అని కూడా ఈ రాశి వారు చాలా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పటికైనా సరే జీవితంలో మార్పు మాత్రం వస్తుంది. మీరు చేసిన మేలు ఎక్కడికి వెళ్ళదు. కానీ ఈ సమయంలో మాత్రం ముఖ్యమైనటువంటి కొన్ని పత్రాలను కూడా మీరు అందుకుంటారు. ముఖ్యంగా మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించుకుంటారు. ముఖ్యమైనటువంటి పత్రాలపైన సంతకాలు చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను తొలగించుకోవటం కోసం మీరు ఏవైతే కష్టాలను పడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. కానీ మీరు ఏ పని చేసినా ఒకటికి 2 సార్లు ఆలోచించండి. మీ ఆలోచనపైనే నిర్ణయాలు అనేవి ఆధారపడి ఉంటాయి. మీ నిర్ణయాలపైనే కొన్ని జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయం మనకు రైట్ అనిపించినా అది కొన్నిసార్లు మనకి హాని చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు మన లైఫ్ అనేది పూర్తిగా సెటిల్ అయిపోతూ ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి మరి ఎలాంటి స్త్రీ అంటే ఎలాంటి స్త్రీ వారి జీవితంలోనే మంచి మార్పును తీసుకువస్తుంది? ఎలాంటి స్త్రీ వల్ల వారి దరిద్రం అంటే దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకున్నట్లు అయితే ఆ స్త్రీ వీరి బాగోగులు కోరేటటువంటి స్త్రీ అని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ వల్ల వీరి జీవితం అనేది పూర్తిగా ఒక మంచి మలుపు తిరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ సాయంత్రం తర్వాత ఖచ్చితంగా కూడా పరిచయం అవుతుంది. ఇక ఆమె వల్ల మీ లైఫ్ అనేది మారుతుంది. ఆమె మీకు సరైనటువంటి దారిలో నడిపిస్తుంది అని కూడా గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారికి ఉన్నటువంటి కొన్ని జాతక దోషాలు కూడా 100% తొలగిపోబోతూ ఉన్నాయి. మేషరాశి వారి లైఫ్లోనే టర్నోవర్ పాయింట్ కూడా ఎదురయ్యే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. ఇక వీరు పట్టుబట్టి ఏవైనా పనులను సాధించే వ్యక్తులు. ఏ పనులను అయినా సరే పట్టుబట్టి మరీ సాధిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వీరు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అనుకున్నది సాధించేంత వరకు మాత్రం పొరపాటున కూడా వదిలివేయరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.